లోక్సభ ఎన్నికలు సమీపిస్తుంటే తెలంగాణ నుంచి ఒక నియోజకవర్గం గురించి రాజకీయ నేతలంతా చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ముఖ్య నేతను రాజీకి రప్పించుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఆ నేతకు వారిచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయన కూడా వాగ్దానం నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. మరి ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం ఇవ్వడమా లేక మాట గీట జాంతానై అంటూ తొండాట ఆడటమా? బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్లేంటో ఈ స్టోరీలో చూడండి. ఎన్నికలొస్తే చాలు రాజకీయ పార్టీల అధినేతలకు చిక్కు సమస్యలు వచ్చి పడతాయి. గతంలో అవసరం కోసమో లేక ఆనాటి పరిస్థితిని అధిగమించడం కోసమో కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలను నిలబెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఏ విధంగానైనా నిలబెట్టుకుంటే అప్పుడొచ్చే క్రెడిట్ మామూలుగా ఉండదు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎదుర్కొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించాలని, అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డిని మెదక్ లోక్సభకు పంపిస్తామని హరీష్ రావు అప్పట్లో బహిరంగంగానే హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డి చేసిన త్యాగాన్ని ఇప్పుడు గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఖాయం చేస్తారు అనేది సర్వత్రా చర్చాంశంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మదన్ రెడ్డిని మెదక్ ఎంపీగా గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హరీష్ రావు బహిరంగ ప్రకటన చేశారు. ఆయనకు లోక్సభ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చేలా చూస్తానని మరింత క్లారిటీగా చెప్పారు హరీష్ రావు. ఆ విధంగా బీఆర్ఎస్ అధిష్టానం మదన్ కు ఎంత బలమైన వాగ్దానం చేసిందో చెప్పుకుంటున్నారు స్థానిక జనం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఒకే ఒక్క స్థానంలో అభ్యర్థిని మార్చారు బీఆర్ఎస్ నేతలు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బదులు 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరిన సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ టికెట్ ఇచ్చారు. మదన్ రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా హైకమాండ్ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పార్టీ అధినాయకుడు కేసీఆర్ స్వయంగా నాటి ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. మదనన్న, పార్టీ అవసరాల మేరకు సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇద్దాం, మీరు పూర్తి స్థాయిలో సహకరించండి, మీకు ఎప్పటికీ పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది అంటూ స్వయంగా కేసీఆర్ సముదాయించారు. దీంతో మదన్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఆయన సమక్షంలోనే సునీతా లక్ష్మారెడ్డి బీఫామ్ అందుకున్నారు. కేసీఆర్ కోరినట్టుగానే ఆ ఎన్నికల్లో మదన్ రెడ్డి పూర్తి స్థాయిలోనే తనే అభ్యర్థి అనే తరహాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ప్రచార రథమెక్కి కారు గుర్తు మీద ఓటెయ్యాలని కోరారు. ప్రచార గడువు ముగిసే వరకు ఊరూరా తిరిగారు. తన ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులను కూడా ముందుండి నడిపించారు. కాంగ్రెస్ హవా ఉన్న తరుణంలో పార్టీ విజయం కోసం కృషి చేశారు. కేసీఆర్ ఆశించినట్టు సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇప్పుడు మదన్ రెడ్డి అనుచరులు కోరుతున్నారు. నర్సాపూర్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చి తగిన రీతిలో గౌరవించుకోవాలని అంటున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు సాగుతున్న ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో ఉన్న స్నేహానికి విలువనిచ్చి అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న మదన్ రెడ్డికి ఆ స్నేహం విలువ దక్కాలని బీఆర్ఎస్ నేతలు, మదన్ రెడ్డి అనుచరులు కోరుతుండడం విశేషం. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 స్థానాలకు గాను 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలవచ్చనేది బీఆర్ఎస్ ఆశావహుల అంచనా. మరోవైపు పార్టీ విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్ని సీరియస్ గానే తీసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడంతో ఇప్పుడేం ఆలోచిస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ లోక్సభకు పోటీ చేస్తారా, రాష్ట్రానికే పరిమితమవుతారా? ఇప్పటి వరకైతే కేసీఆర్ మెదక్ లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా మదన్ రెడ్డి బరిలో దిగుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్, హరీష్ రావు మాట నిలబెట్టుకుంటారా? ఏవో కారణాలు చెప్పి మదన్ రెడ్డికి మళ్లీ మొండి చెయ్యి చూపుతారో చూడాలంటున్నారు.